హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం. నేను మీ అమర్. మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, రీబ్రాండింగ్ అయి వచ్చిన తర్వాత T&S టాక్టైల్స్ ప్రోగ్రాంలో రీయాక్టివేషన్ చేసుకోకపోతే ఆ పేమెంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ నా ఐడి ఉంది ఫ్రెండ్స్. నా కింద ఒక పర్సన్, నా డౌన్ లైన్ ఒక పర్సన్ ఉన్నాడు. అతని కింద కూడా టీం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, నేను రీయాక్టివేషన్ చేసుకున్నాను. నా రిఫరల్ ఉన్న పర్సన్ రీయాక్టివేషన్ అనేది చేసుకోలేదు. అతను బిజినెస్లో ఇప్పుడు లేడు. అంతకుముందుకు మంచిగా యాక్టివ్గా పనిచేసిండు, ఇప్పుడు లేడు, అనివార్య కారణాల వల్ల లేడు. అతని కింద టీం ఉంది. అతని కింద టీం రీయాక్టివేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టీంకు నాకు ఇక్కడ నేను తీసుకున్న డైరెక్ట్ పర్సన్ లేడు కాబట్టి వీళ్ళు నాకు లింక్ అవుతారా కారా, వీళ్ళు చేసిన వర్క్ నాకు పేమెంట్ వస్తాయా లేదా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎట్లా అంటే, నేను ఇక్కడ రిఫరల్ లింక్ ఇచ్చిన పర్సన్ చేసుకోలేదు కాబట్టి నేను అప్లైన్ అనే విషయం సిస్టమ్కు తెలియదు. వీళ్ళ అప్లైన్ ఇతనని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి వీళ్ళ అప్లైన్ ఇతనే, కానీ ఈయన కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ లింక్ అనేది కట్ అయిపోయింది అనమాట. లింక్ అనేది కట్ అయిపోవడం వల్ల వీళ్ళు ఎంత వర్క్ చేసినా ఆటోమేటిక్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. లాడో మీద ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్ పేమెంట్ వెళ్తుంది. నార్మల్గా అయితే ఫ్రెండ్స్, వీళ్ళు సపోజ్ ఈ పర్సన్ ఉన్నంత వరకు రియాక్టివేషన్ చేసుకుని ఉంటే ఈ పర్సన్కి రావాలి. ఈ పర్సన్ రియాక్టివేషన్ చేసుకోకపోతే, ఒకవేళ నేను సూపర్ అప్లైన్ కాబట్టి నాకు పేమెంట్ రావాలి, కానీ ఇక్కడ రావట్లేదు. ఎందుకనంటే, ఇక్కడ సిస్టమ్కి ఇతను నా డైరెక్ట్ ఉన్న రిఫరల్ ఇక్కడ నేను అప్లైన్ అని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇక్కడ లింక్ కట్ అయిపోయింది. లింక్ కట్ అయిపోవడం వల్ల ఇక్కడ వీళ్ళు చేసే బిజినెస్ ఇక్కడ మీదికి వెళ్ళకుండా డైరెక్ట్ ఎవరు అప్లైనో తెలియదు కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే, తన దగ్గర పెట్టుకోకుండా డైరెక్ట్ బ్లాక్ చైన్ అనేది సిస్టమ్కు పంపించడం జరుగుతుంది. ఇవన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ దాంతో ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇతను రియాక్టివేషన్ చేసుకునేంత వరకు అది లేదు. ఇతను మొత్తమే లేడీగా పర్సన్ లేడు అనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా అప్లైన్ కాంటాక్ట్ అయ్యి ఇతను త్రూ వర్క్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ రిఫరల్ ఇతను తీసుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత చేసినా ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి రాదు. అందుకోసమే డైరెక్ట్ లింక్, రిఫరల్ లింక్ సార్ తీసుకొని ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా మనం రియాక్టివేషన్ అనేది ఒక పర్సన్ చేసుకోకపోవడం వల్ల ఇలా లింక్ కట్ అయిపోతే మాత్రం ఏం పేమెంట్ మాత్రం అప్లైన్కి చేరదు. కాబట్టి మీరు కంపల్సరీ రియాక్టివేషన్ చేపియాల్సి వస్తుంది. లేదు ఇతను మొత్తమే లేడు అంటే సపరేట్గా కింద టీంకి డైరెక్ట్ లింక్ ఇచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనమే కదా వాళ్ళకి సపోర్ట్ చేసేది. వాళ్ళు మన కింద ఉంటే మనకు పేమెంట్ వస్తుంది, వాళ్ళకు మన సపోర్ట్ అనేది దొరుకుతుంది. లేదు లింక్ లేదు అంటే మనం ఏం చేయలేం. కాబట్టి కంపల్సరీ డైరెక్ట్గా వెళ్ళడం మంచిది. ఎవరు రిఫరల్స్ వాళ్ళు కంపల్సరీ చూసుకోండి, యాక్టివ్ అయ్యే విధంగా చూసుకోండి. యాక్టివ్ లేడు, మొత్తమే లేడు అంటే డైరెక్ట్ అప్లైన్ కంపల్సరీ సంప్రదించి డైరెక్ట్ ఐడి వేసుకోవడమే బెటర్. ఎందుకంటే అతనికి ఏం రాంది, అతను కూడా సపోర్ట్ ఇవ్వలేడు కదా. కొన్ని రోజులు ఇస్తుండొచ్చు, ఇప్పటి పూర్తిగా కొన్ని రోజులు ఇస్తుండొచ్చు, తర్వాత మాత్రం ఎలాంటి సపోర్టు ఇవ్వడు. కాబట్టి ముందు మనం యాక్టివ్గా ఉన్న అప్లైన్ని ఎంచుకోవడం బెటర్. ఈ పర్సనే అంటే ఈ పర్సనే కాదు, డైరెక్ట్ ఉన్న పర్సనే కాదు, ఇతను కూడా యాక్టివ్ ఉన్నాడా లేడా, ఇతను కూడా ఓన్లీ రిన్వల్ చేసుకున్నాడో లేదో, అతను నీకు ఎవరు కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళని సంప్రదించి యాక్టివ్గా ఫుల్ టైం చేసే లీడర్స్ని సంప్రదించి మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగింది ఘోరంతే, ఇంకా కొన్నంత బిజినెస్ చేయాల్సి ఉంది మనము. కాబట్టి మంచి అప్లైన్ ఎంచుకొని అండ్ ఇప్పటి నుంచి వెళ్ళి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. బిజినెస్ అనేది కంపల్సరీ గ్రోత్ అనేది మనకు వస్తుంది. అర్థమైందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.